తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎవరికీ మద్దతు ఇవ్వద్దని రాష్ట్ర పార్టీ ఎంత గట్టిగా చెప్పినా కమలం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు క్రాస్ ఓటింగ్ చేశారు? పటాన్చెరులో ఎంపీ రఘునందన్ రావు ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు కాంగ్రెస్ క్యాండిడేట్కు జైకొట్టారు. స్థానిక రాజకీయ ప్రత్యర్థులకు చెక్కుపెట్టడానికే తాము ఇలా చేశామని చెబుతున్నా పార్టీ లైన్ దాటడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక కరీంనగర్ మేయర్ పీఠం ఎట్టకేలకు బీజేపీ కైవసం చేసుకుంది. అందరూ కలిసి తనను ఓడించాలని చూసినా సింగిల్గా ఫైట్ చేసి గెలిచాలని బండి సంజయ్ గట్టిగా చెబుతున్నారు. కానీ విపక్షాలతో ములాఖాత్ అయ్యారనే గుసగుసలు కమలం క్యాంప్లోనే వినిపిస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల బీజేపీ కౌన్సిలర్లు బీఆర్ఎస్, కాంగ్రెస్తో కలిసి వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్నారు. ఒకవేళ వాళ్లతో చేతులు కలపకపోతే గెలిచిన మన కౌన్సిలర్లు జారిపోతారని లోకల్ లీడర్లు కొత్త లాజిక్స్ లాగుతున్నారు. ఇదంతా చూస్తున్న ఢిల్లీ పెద్దలు సీరియస్ అయ్యారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను ఢీకొడుతుంటే ఇక్కడ వాళ్లకు సపోర్ట్ చేస్తారా? బీఆర్ఎస్, బీజేపీలది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు మీరే బలం చేకూరుస్తారా అని ఫైర్ అవుతున్నారట. లాంటి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.